హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు నిఖిల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుంది. ఒకరోజు నా లైఫ్లో ఏం చేశానన్నది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఈ వీడియో దేనికోసం అంటే, మా బామ్మడిది నాకు కాల్ చేసి పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్దాం, కొంచెం తొందరగా రా, మార్నింగ్ లేచి అన్నాడు. అట్లా అని చెప్పేసి నేను కూడా మార్నింగే రెడీ అయిపోయి వెళ్దామని వెళ్ళాను. మరి ఎక్కడెక్కడ పత్రికలు ఇవ్వాలి అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు. అక్కడికి వెళ్ళి చూడాలి. ఇంకా ఆల్మోస్ట్ నేను రెడీ కానీకే చాలా లేట్ అయిపోయింది. చలికాలం కాబట్టి ఇంకా నిద్ర లేవడం కష్టమైపోయింది. ఆల్మోస్ట్ నేను రెడీ అయిపోయి ఇక వెళ్ళడానికి బయలుదేరాను. ఈ చలికాలం అయితే ముఖం అయితే విపరీతంగా వలిగిపోతుంది. నా ముఖం కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. చాయ్ తాగి నేనైతే స్టార్ట్ అయిపోయినా అక్కడికి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మాది కామారెడ్డి, మా బొమ్మది అయితే రామంపేట. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రామంపేట వెళ్ళి అతన్ని పిక్ చేసుకొని పెళ్లి పత్రికలు ఇవ్వడానికి అయితే వెళ్ళాలి. చాలా లేట్ అయిపోయింది. నా కోసం వెయిట్ చేస్తున్నాడేమో. ఫోన్ అయితే ఇంకా అయితే చేయలేదు నాకు. నేనైతే అక్కడికి వెళ్ళాలి. టైం 8 అయిపోతుంది. నేను స్టార్ట్ అయిపోయినా కామారెడ్డి నుండి. ఇంకా రామంపేట వెళ్ళిన తర్వాత మా వాడిని కలవాలి. బండ్లో పెట్రోల్ వేసుకొని నేను స్టార్ట్ అయిపోయినా. రోడ్ ఇంకా పొగనే ఉంది, ఆల్మోస్ట్ మంచుతో కప్పుకొని. ఈడికే లేట్ అవుతుందా అంటే రైలు మామ గేట్ వేసిండు, చేసే బాగు మెల్లగా పోవని. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది రామంపేటకి. రామంపేటకి అయితే రీచ్ అయిపోయినా నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మా అత్తమ్మ వాళ్ళ షాప్. ఇంకా ఓపెన్ చేయలేదు. కర్రీ పాయింట్. ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా నేను. డోర్ కొడుతున్నా, ఓపెన్ చేయట్లేదు ఇంకా. మా అత్తమ్మ డోర్ ఓపెన్ చేసింది. కొత్త పెళ్ళి కొడుకు ఇంకా పండుకొని ఉన్నాడు, ఇంకా రెడీ కూడా కాలేదు. నన్ను అయితే పొద్దున్నే రమ్మని చెప్పిండు. మేమే మా అత్తమ్మ ఇంతకుముందు చూపించిన షాప్ వీళ్ళదే. ఇక్కడ వీళ్ళిద్దరు పిల్లలు. ఈమె ఢిల్లీలో ఉంటుంది. ఈ గల్లీలోకి వచ్చింది ఇప్పుడు హాలిడేస్ అని. ఈమె గల్లీలోనే ఉంటుంది, చిన్న ఆమె. మా వాడు రెడీ అయిపోయిండు. ఇంకెళ్ళాలి, ఇక స్టార్ట్ కావాలి. ఎక్కడికైనా అడిగిన హైదరాబాద్లో కొన్ని ఏరియాస్, దాంతోపాటు పటాన్ చెరు, గండి మైసమ్మ, సంగారెడ్డి, జోగిపేట్, మెదక్ ఇవన్నీ చెప్పారు. నాకు తెలిసి ఒక రోజులో అయితే ఇవి కావు. మినిమం 2 days టైం పడుతుంది ఇవన్నీ తిరగాలంటే. మా అవును మేకప్కి వేసాం, టైం అయిపోయింది. ఇక బయటకు వెళ్ళినాం. ఇక జర్నీ స్టార్ట్ అయింది మాది. నా బైక్ మీద పోదామని అడిగిన మా వాడిని. అద్దు స్కూటీ మీద కంఫర్ట్ ఉంటుంది, సామాన్ పెట్టుకోనికి ఈజీ ఉంటుంది అని చెప్పిండు. స్కూటీ మీద మా జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి కొంచెం ముందర పోయినామో లేదో మా వాడు ఫోన్ మర్చిపోయిందంట. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. రిటర్న్ వచ్చి మా వాడిని ఫోన్ తీసుకొని మళ్ళీ బయలుదేరినాం. పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ట్యాంక్ ఫుల్ చేయించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి సైడ్కి ఒక టిఫిన్ బండి కనిపిస్తే సైడ్కి ఆపుకొని టిఫిన్ తిన్నాం. పూరి తింటున్నాం. మా వానికి తిను అంటే ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాడు. టైం వేస్ట్ ఈడ కూడా. ఇంకా టిఫిన్ తినేసి మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుండి నేను డ్రైవ్ చేసిన బండి. ఆల్మోస్ట్ హైదరాబాద్ ఎంట్రీకి అయితే చేరిపోయినాం. ఈరోజు మా ఫస్ట్ వెయిటింగ్ కార్డ్ బోయినపల్లిలో వేయాలి. బోయినపల్లికి అయితే రీచ్ అయిపోయాము. కానీ అడ్రస్ మాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. వేరే లొకేషన్కి వచ్చేసినాం. ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము వాళ్ళు చెప్పిన అడ్రస్కి, బోయినపల్లిలోనే. ఫైనల్గా అడ్రస్కి అయితే రీచ్ అయిపోయినాం. లోపలికి ఎంట్రీ వెళ్తున్నాం.
వెడ్డింగ్ కార్డ్ అయితే ఇచ్చేసి అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాం. ఇదే ఏరియాలోనే బోయినపల్లిలోనే ఇంకొక ఇల్లు. ఇది వాళ్ళ చిన్న నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అంట. అక్కడ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేసి ఇప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసినాం. వీళ్ళన్ని ఇల్లులు బోయినపల్లిలో ఉన్నాయి, అందుకే మాకు దగ్గరనే అయిపోయింది వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడం ఈ బోయినపల్లిలో. ఇక్కడైతే పత్రిక ఇచ్చేసినాం. మనోడు ఫస్ట్ టైం వచ్చిండంట వీళ్ళ ఇంటికి, అందుకే తినంది వెళ్ళనివ్వలేరు. మనోడు కడుపున తిన్నాడు. అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇదే బోయినపల్లిలో ఇంకొక వీళ్ళ అన్న వాళ్ళ ఇల్లు ఉంటుందంట, అక్కడికి వెళ్ళి ఇప్పుడు పత్రిక ఇవ్వాలి మనం. ఈ అపార్ట్మెంట్లోనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ పత్రిక ఇవ్వడం అయిపోయింది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ మాకు సికింద్రాబాద్లో వీళ్ళ చుట్టాల అడ్రస్ తెలియదు. వాళ్ళు లొకేషన్ పంపిస్తే మేము లొకేషన్ ఆన్ చేసుకొని ఇక్కడికైతే రీచ్ అయినాం. అయితే మాకు కరెక్ట్గా తెలియలేకపోతే వాళ్ళ చుట్టాలు వాళ్ళు వస్తారంట మనని రిసీవ్ చేసుకోనికి. ఒక అంకుల్ అయితే వచ్చిండు మా దగ్గరికి మమ్మల్ని వాళ్ళ అడ్రస్కి తీసుకెళ్ళడానికి. అక్కడ ముందట హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాడు అతనే. ఈ సందులోకి వెళ్ళాలంట. చిన్నప్పుడు మా బామ్మడిది ఇదే ఇంట్లో ఉంటాడంట, చిన్నప్పుడు ఇక్కడనే ఆడుకునేవాడంట. ఇది మా బామ్మడిదిలో పాతిల్లు అంట. బైక్ మీద వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు. ఇంట్లోకి అయితే వచ్చేసాం. వాళ్ళ రిలేటివ్స్కి అయితే కార్డు ఇచ్చేసినాం. ఇక్కడనే ఇదే బిల్డింగ్లో ఇంకో పైన అపార్ట్మెంట్లో కూడా వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట. అక్కడ కూడా వెళ్ళేసి కార్డు ఇచ్చేసినాం. ఇంకోటి ఏంటంటే ఎన్ని ఇల్లు తిరిగితే అన్ని ఇళ్ళల్లో కాఫీ లేకపోతే టీ ఖచ్చితంగా అయిపోతుంది. మావాడైతే 2 సార్లు అన్నం తిన్నాడు. నెక్స్ట్ మా జర్నీ ఇక్కడ నుంచి అంబర్పేటకి అయితే వెళ్తున్నాము. అంబర్పేటకి లొకేషన్ మ్యాప్ ఆన్ చేసుకొని ఇలా వెళ్తున్నాం. ఈ బిల్డింగ్ ఏంటో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే ఒకసారి కామెంట్లో మెసేజ్ చేయండి. అంబర్పేట అయితే రీచ్ అయిపోయినాం. అత్తమ్మ వాళ్ళు ఉంటారంట. బైక్ అయితే పక్కన పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. వాళ్ళ అపార్ట్మెంట్ 5th ఫ్లోర్లో అంట వాళ్ళు ఉండేది. మేము లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం. పెళ్లి పత్రిక అయితే ఇచ్చేసి వెళ్దామని రెడీ అయ్యేసరికి వాళ్ళ అత్తమ్మ మంచిగా లోపల కూర్చోబెట్టుకొని ముచ్చట పెడుతుంది. ఇక్కడ ఒక 1/2 అవర్ కన్నా ఎక్కువ అయిపోయింది టైం. నేను పోదామని చెప్పినా కానీ పట్టించుకుంటలేడు. చాలా లేట్ అయిపోయింది. ఇంకా తిరగాల్సిన చాలా ఊళ్ళు ఉన్నాయి. వీళ్ళు ముచ్చట ఇంకా నడుస్తూనే ఉంది. వస్తుండు మనోడు. రౌండ్ టేబుల్ మీటింగ్ అయిపోయినట్టుంది. ఇప్పుడు మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామంతపూర్. ఇప్పుడు మేము రామంతపూర్లో వెళ్ళి ఇప్పుడు వీళ్ళ ఇంకొక వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారంట, అక్కడ ఇప్పుడు మేము పెళ్లి పత్రిక ఇవ్వాలి. వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. మనోడు ముందుగా ఇంట్లోకి వెళ్ళంగానే ముఖం ఫేస్ వాష్ చేసుకుని మేకప్ అయ్యిండు. వాళ్ళకి ఫస్ట్ పత్రిక కూడా ఇవ్వలేదు వాళ్ళకి. మనం మార్నింగ్ ఎట్లున్నాం ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం, నో ఫేస్ వాష్. పెళ్లి పత్రిక ఇచ్చేసి మేము నెక్స్ట్ స్టాప్కి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మా స్టాప్ వచ్చేసి ఎల్బీ నగర్ అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, వీడు మా తమ్ముడు. ఇప్పుడు వీడు కూడా నాతో పాటు జర్నీలో జాయిన్ అవుతాడు. ఎల్బీ నగర్లో రిలేటివ్స్ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ పత్రిక ఇచ్చేసి వీళ్ళ ఇంట్లోనే తినమన్నారు, తినేసినాం. వీని ఇంకా అయితలేదు తినుడు, వీని కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు మా స్టాప్ వచ్చేసి పటాన్ చెరువు. ఎల్బీ నగర్ నుంచి పటాన్ చెరువు వెళ్ళాలి. ఇప్పుడు మేము లాంగ్ జర్నీ, మినిమం ఒక 2 hours పడిపోతుంది ఈ ట్రాఫిక్లో. అయితే మా బామ్మర్దికి ఫోన్ వచ్చింది. మనం పటాన్ చెరువు వెళ్ళే దారిలోనే తెలిసిన రిలేటివ్స్ కూడా ఉంటారు BHLలో, వాళ్ళకు కూడా పత్రిక ఇవ్వు అని. ఇంకా మా స్టాప్ BHL అయిపోయింది. దీని తర్వాత పటాన్ చెరువు వెళ్ళాలి. ఇక్కడే ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. వాళ్ళ అడ్రస్ మాకు దొరుకుతలేదు. మావాడు ఫోన్ కాల్లో మాట్లాడుకుంటూ అడ్రస్ వెతుకుతున్నాడు. ఫైనల్గా వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయినాం. వాళ్ళకు కూడా పెళ్లి కార్డు ఇచ్చినాం. సేమ్ వాళ్ళు కూడా అంతే. మళ్ళీ చాయ్. ఈ ఒక్కరోజు మాత్రం నేను ఒక 7 ఛాయలు తాగొచ్చు. పెళ్లి పత్రికనైతే ఇచ్చేసి మేము షార్ట్కట్ రూట్లో పటాన్ చెరువు అయితే వెళ్తున్నాం. పటాన్ చెరువుకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ కూడా మన రిలేటివ్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి మనం పెళ్లి పత్రిక ఇవ్వాలి. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయింది. వీళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. పెళ్లి పత్రిక ఇచ్చినాం. వీళ్ళు మర్యాదలతో పెళ్లి పత్రిక తీసుకున్నారు. తర్వాత వీళ్ళు మేము వస్తున్నామని డిన్నర్ కూడా ప్రిపేర్ చేసిర్రు. చికెన్ వండిర్రు. ఇంకా చిన్న సిట్టింగ్ కూడా ప్లాన్ చేసిండు మా తమ్ముడు.
కానీ నాకు సాటర్డే కాబట్టి నేను చికెన్ ఏం తినాను, నో డ్రింక్. నా కోసం స్ప్రైట్ తీసుకొచ్చి ఉండే. మా డిన్నర్ అయితే అయిపోయింది. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి గండి మైసమ్మకి అయితే వెళ్ళాలి. మేము ఇక్కడ నుంచి గండి మైసమ్మకి అయితే స్టార్ట్ అయిపోయినాం. టైం అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళిన స్టాప్ దగ్గరనే ఈరోజు మా స్టేయింగ్ అయిపోతుంది. గండి మైసమ్మలో మా రిలేటివ్స్ ఇంటికి అయితే చేరుకున్నాము. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నాకు తెలిసి పత్రిక ఇచ్చేసి ఇక్కడనే ఉండడం మేము. సో పత్రిక నైట్ ఇస్తే బాగుండదు, రేపు మార్నింగ్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినాం. 200 కిలోమీటర్స్ దాకా జర్నీ చేసినాం ఈరోజు. వీడు నాకు బాత్రూమ్కి పర్మిషన్ అడుగుతున్నాడు, పోరా అని చెప్పిన. బైక్ నడిపిన ఐస్ అయితే టోటల్ రెడ్ అయిపోయినాయి. ఇంకా మేము సంగారెడ్డి, జోగిపేట్ మీద ఇవన్నీ ఇంకా ఊళ్ళు తిరగాలి. ఇంకా వాటికి కూడా ఇంకా వెళ్ళలేదు. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. వెళ్ళిన వాళ్ళ దగ్గరనే చాలా గంటలు అయిపోయింది. ఈ రోజుకైతే వీడియో ఇంతే. నెక్స్ట్ రోజు ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.